అందరికీ నమస్తే. కొండా సురేఖ మినిస్టర్ వర్సెస్ అక్కినేని నాగార్జున వీళ్ళ కేసు చాలా సీరియస్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కినేని నాగార్జున విత్ ఫ్యామిలీ కోర్టుకు వచ్చిండ్రు. ఏదో అడ్వకేట్ చూసుకుంటాడు, లేకపోతే ఎవరో చూసుకుంటారులే, ఎవరో ఒకరు పోయి మాట్లాడుస్తారు, వాళ్ళు ఇచ్చి స్టేట్మెంట్ ఇస్తారు, ఇది కాదు. ఇక్కడ తప్పు అసలు గ్రౌండ్ వేరు, ఆడిన గేమ్ వేరు. కొండా సురేఖ ఆమె ఆడాల్సిన గ్రౌండ్ పొలిటికల్ గ్రౌండ్, కానీ పొలిటికల్ గ్రౌండ్లో సినిమా గేమ్ ఆడే ప్రయత్నం చేసి ఫైనల్గా ఇక్కడ దాకా వచ్చింది. నేను ఒకసారి ఆ విజువల్స్ ప్లస్ నాగార్జున ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వచ్చిండ్రు కోర్టుకు, ప్లస్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏందో కూడా చెప్తాను మీకు నేను. ఇది అక్కినేని నాగార్జున వల్ల ఇల్లు ఇంటి దగ్గర నుంచి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ముందే బయలుదేరిండ్రు. కోర్టులో ఇవ్వాల్సిన టైంకు, కోర్టులో ఆయన స్టేట్మెంట్ టైం ఉంటుంది కదా, ఆ టైంకు ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇంటి దగ్గర నుంచి బయలుదేరిండ్రు. ఆయన కారు ఇది. తర్వాత కోర్టుకు వచ్చిన తర్వాత మనకు నాగార్జున, అమల, తర్వాత నాగ చైతన్య ఉన్నారు. నాగ చైతన్య ప్లస్ వాళ్ళ మేనకోడలు సుప్రియ, తర్వాత వాళ్ళ చెల్లెలు అనుకుంటా నాగ సుశీల, ఆమె సినిమా ప్రొడ్యూసర్ కూడా. వాళ్ళందరూ కోర్టుకు వచ్చిండ్రు. పైన నాంపల్లి కోర్టు ఇది. నాంపల్లి కోర్టులో జడ్జి ముందు అటెండ్ అయ్యారు. జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా రాజకీయ దురుద్దేశంతో నా కుటుంబాన్ని అవమానపరిచిండ్రు. ఆయన స్టేట్మెంట్లో ఎక్కువ సార్లు ఆయన చెప్పిన విషయం ఇదే, నన్ను నా కుటుంబాన్ని టార్గెట్ చేసిండ్రు, రాజకీయ దురుద్దేశంతో నా మీద కామెంట్లు చేసిండ్రు అనే స్టేట్మెంట్నే ఆయన ఇచ్చిండు. అయితే నాగార్జునతో పాటు ఆయన భార్య అమల, నాగ చైతన్య వాళ్ళంతా రావడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే వీళ్ళు కేసును చాలా సీరియస్గా తీసుకున్నారు. నిజానికి ఒక గవర్నమెంట్ మీద నాగార్జున ఫైట్ చేయాల్సిన అవసరం ఉందా? కొంతమంది అన్నారు పొలిటీషియన్స్ ఏముంటుంది, మస్తు మాట్లాడతారు, పొలిటీషియన్స్ మాట్లాడినప్పుడు ఇక దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఒక గవర్నమెంట్లో ఒక మంత్రి మీద కొట్లాడొచ్చా, లేకపోతే ఎంత దూరం అని కొట్లాడతాడు అక్కినేని నాగార్జున? నిజానికి ఇక్కడ బలహీనుడు అక్కినేని నాగార్జున, బలమైంది ప్రభుత్వంలో మంత్రి కొండా సురేఖ. మరి అంత బలవంతమైన ప్రభుత్వంతో బలహీనుడైన అక్కినేని నాగార్జున, మనతో పోలిస్తే మనం బలహీనులం, అక్కినేని నాగార్జున బలవంతుడు కావచ్చు. కానీ అక్కడ ప్రభుత్వం వర్సెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు ఆమెను ఎవరు ఎగేస్తున్నారు? మనం ఇంతకుముందు వీడియోలోనే చెప్పుకున్నాం. కొండా సురేఖను ఎగేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి, దానిలో డౌట్ ఏం లేదు. అసలు ఆ రోజు ఆమె మీడియాతో మాట్లాడడానికి ప్రధానమైన కారణం కూడా సీఎం రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఆయన ప్రోద్బలంతోనే కొండా సురేఖ ఆ కామెంట్స్ చేసింది. కాకపోతే మరి ఇంత డేంజర్ గేమ్ ఆడతారు అనుకోలేదు. బట్ గేమ్ చాలా డేంజర్కి పోయింది. కేటీఆర్ వరకు అయితే ఓకే, కేటీఆర్ విమర్శలు చేస్తే కేటీఆర్ పర్మిషన్ దావా వేస్తాడా, కేటీఆర్ కౌంటర్ వేస్తాడా, కేటీఆర్ కౌంటర్ పాలిటిక్స్ చేస్తాడా, ఇవన్నీ తర్వాత విషయం. కానీ కేటీఆర్ క్యారెక్టర్ను క్వశ్చన్ చేసే క్రమంలో నాగార్జున ఫ్యామిలీని లాగడం. ఇంకొక వ్యక్తి ఎవరో ఆయన అడ్వకేట్, మరి కొండా సురేఖ అడ్వకేటా లేకపోతే ఎవరు అడ్వకేటో తెలియదు, ఒక అడ్వకేట్ మాట్లాడుతున్నాడు. సమంతను అంటే కొండా సురేఖ గారు సమంతను క్వశ్చన్ చేస్తే నాగార్జున వచ్చి ఒక బీసీ మంత్రి పైన కోర్టులో పర్మిషన్ దావా వేయడం ఏంటి, సమంత ఇప్పుడు వాళ్ళ దగ్గర లేదు కదా అని. అక్కడ కొండా సురేఖ కామెంట్స్ చేసింది, కొండా సురేఖ ఇజ్జత్ తీసింది, లేకపోతే కొండా సురేఖ ఆమె పరువోయే కామెంట్లు చేసింది నాగార్జున క్యారెక్టర్ పైన, నాగార్జున ఫ్యామిలీ క్యారెక్టర్ పైన. వాళ్ళ ఇంటి ఆడమనిషిని ఎవరో ఒక పరాయి మనిషి దగ్గరికి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడం కోసమో లేకపోతే ఇన్కన్వెన్షన్ కాపాడుకోవడానికి పంపిస్తారా? అదొక పెద్ద డేట్స్ వైజ్ చూస్తే అసలు కొండా సురేఖ ఎంత బ్లైండ్ చేసినారో మనకు అర్థమవుతుంది. డేట్స్ వైజ్ అంటే 2015లో ఇన్కన్వెన్షన్ కట్టిండ్రు, 2015 పెళ్ళి అయ్యింది ఎప్పుడు 2017, 2017లో పెళ్ళి అయింది. దాన్ని కూల్చే ప్రయత్నాలు అవన్నీ చేసింది ఎప్పుడు 2016. కోర్టులో అవన్నీ కూడా స్టేలు తీసుకొచ్చుకోవడం అనేది 2016లో అయిపోయింది. విడాకులు ఎప్పుడైనాయి 2021లో విడాకులైనాయి. అసలు ఎక్కడ డేట్స్ కూడా పొంతనలేవు. వీళ్ళు చెప్పే కథ కూడా ఒక అబద్ధం చెప్పిన అతికినట్టు చెప్పాలంటారు కదా, కొండా సురేఖ చెప్పిన కథ కూడా అతికినట్టు లేదు, అతుకుల పొంత కూడా కాదు అసలు. ఆ డేట్స్ చూస్తే దాని దేనికి పొంతన లేదు. కేవలం పొలిటికల్ రాజకీయంగా
అవతల మనిషిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో కామెంట్ చేసినట్టుగా ఒక పొలిటీషియన్స్ ఏముంటుంది, నోట్లో నాలుకే ఉండదు వాళ్ళకి. వాళ్ళు ఏదంటే అది మాట్లాడతాం. మేము ఏం మాట్లాడిన నడుస్తాం. ప్రపంచంలో ఎవరికి లేని హక్కులు, సర్వ హక్కులు రాజకీయ నాయకులకు మాకే ఉన్నాయి. మిగతా వాళ్ళంతా పురుగులు, మిగతా వాళ్ళంతా వాళ్ళ గొంతు లేదు, వాళ్ళకి నాలుక లేదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు. కొండ సురేఖ ఇచ్చిన కామెంట్స్ కూడా అందులో భాగమే. అయితే ఇప్పుడు నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ కూడా చాలా వాళ్ళలో బాధను వ్యక్తపరిచేటట్లే కనిపించింది. ఏమంటారు ఆయన స్టేట్మెంట్ అంటే, సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజలు ఆదరాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చినాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాము. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు. ఈ కామెంట్ చాలా ఇంపార్టెంట్. కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్ల అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు. ఈ కాలంలో నిజంగా అంత దూరం పోతుంది ఏదైనా వ్యవహారం. ఒక ట్వీట్లో ఒక ట్వీట్ పెట్టేస్తే సంచలనం అయిపోతుంది. దేశం ప్రపంచం అంతా దాటిపోతుంది ఆ ట్వీటు. ఎవరన్నా బెదిరించారనుకో, ఒకటే ట్వీటు ఏం చంపుతారా? కోర్టులు, చట్టాలు, మీడియా, ప్రజలు ఏం లేవా? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. అలా మాట్లాడడం వల్ల మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. రెండు కేసులు ఉన్నాయి ఇక్కడ. ఒకటి క్రిమినల్ కేసు, రెండోది 100 కోట్ల పరునష్టం దావా. 100 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే నాగార్జునకు 100 కోట్లు అనేది పెద్ద మ్యాటర్ కాదు. 100 కోట్ల పరునష్టం దావా వేసారంటే కోర్టులో కూడా 10% అమౌంట్ కట్టాలి. 10 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసి ఉండాలి. బహుశా చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు 10 కోట్ల రూపాయలు బహుశా డిపాజిట్ చేసి ఉండొచ్చు కోర్టులో. చాలామంది పరునష్టం దావా విషయంలో ఎందుకు పోతారంటే, దానిలో 10%, ఒకవేళ మనం 50 కోట్లకి ఇస్తాం అనుకో, 50 కోట్లకి ఇస్తే 10% 5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి కోర్టులో. తర్వాత దానిలో మనం గెలిస్తేనే మనకు మళ్ళా ఆ అమౌంట్ వస్తుంది, లేకపోతే పోతుంది. ఆ 5 కోట్లు కూడా పోతుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అది. 100 కోట్ల పరునష్టం దావా ప్లస్ క్రిమినల్ కేసు. ఈరోజు చేసిన దానిలో నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేసిండ్రు. తర్వాత సుప్రియ ఆయన మేడకోడలు సాక్షిగా ఉన్నారు, ఆమె స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినట్టున్నారు. ఇంకొక సాక్షి వెంకటేశ్వర్లు ఉన్నారు. ఆయన నెక్స్ట్ 10వ తేదీ కేసు వాయిదా పడ్డది. ఆ రోజు ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డు చేయబోతున్నారు. వీళ్ళంతా నాగ చైతన్య లేకపోతే అమల ఎందుకు వచ్చారంటే, ఈ విషయంలో వాళ్ళ కుటుంబ స్పందన చెప్పేందుకు వచ్చిండ్రు. అంటే ఇదేదో వీళ్ళు లైట్ తీసుకుంటారు. రాజకీయ నాయకులు ఏముండదు, గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు ఒక హామీ ఇచ్చినా, ఒక మాట అన్నా, ఎవరన్నా బజార్కి ఇచ్చినా, పరువు తీసినా వీళ్ళకి ఏముండదు, కంటి నిండా నిద్రపోతారు రాజకీయ నాయకులు. ఎందుకంటే వాళ్ళ బ్లడ్లో అది ఉంటుంది. వాళ్ళు ఎవరి పరువని తీయొచ్చు, వీళ్ళ పరువు మాత్రం ఎవరు తీయొద్దు. అదే ఒక మనిషి ఎదురుపడి నువ్వు నాకు పలానప్పుడు హామీ ఇచ్చినావు, నువ్వు నాకు రేషన్ కార్డు ఇప్పిస్తాను, ఇప్పియలేదు ఒక ఎమ్మెల్యేని అడిగిననుకో, ఆ ఎమ్మెల్యే కక్ష కడతాడు వాళ్ళ మీద. కక్ష కట్టి ఆయన ఊర్లో ఒంటరి చేస్తారు. అవసరమైతే ఆయనకున్న ఏమైనా స్కీమ్స్ ఉంటే అవి కట్ చేస్తారు. అవసరమైతే 4 కేసులు ఆ పోలీస్ స్టేషన్ మాట్లాడించి బనాయిస్తారు. ఇంకా అవసరమైతే అరెస్ట్ చేస్తారు. అవసరమైతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు. అవసరమైతే బెయిల్ రాకుండా మంచి అడ్వకేట్ను గవర్నమెంట్కి వెళ్ళి పీడర్ని పెట్టి అది చెప్పిస్తారు, ఇరికిస్తారు. అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. అందుకే అంటున్నా, వీళ్ళు మాట్లాడతారు మర్చిపోవచ్చు, కానీ అవతల ఫ్యామిలీ పొలిటికల్ ఫ్యామిలీ కాదు. నిజంగా ఏఎన్ఆర్ కాంగ్రెస్ మనిషి, అక్కినేని నాగేశ్వరరావు కాంగ్రెస్ మనిషి. ఆయన ఎన్టీఆర్తో కొట్టాడండి. ఎన్టీఆర్ టీడీపీ, ఒక సినిమా రంగంలో ఉండి కొట్లాడారు. ఈవెన్ నాగార్జున కూడా కాంగ్రెసే. ఎప్పుడైతే జగన్ విడిపోయిండో కాంగ్రెస్ నుంచి, వాళ్ళు వైఎస్ అభిమానులుగా అక్కడి నుంచి బయటకు షిఫ్ట్ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే ఉన్నారు, రాజకీయాలు చేయలేదు, ఎక్కడో ప్రచారం చేయడము. కొంతమంది ఉన్నారు, ఖమ్మంలో ఎంపీకి వెంకటేష్ ప్రచారం చేసిండ్రు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. కానీ అక్కినేని నాగార్జున వాళ్ళు ఎప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. కాకపోతే ఇక్కడ వచ్చిన తిప్పలంతా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే, చెప్పినా కదా, ఆయన ఒక మైనస్ ఉంది ఆయనలో, ఒక పెద్ద మైనస్. అది ఆయనను ఎంత దూరమైనా తీసుకుపోతుంది. అది ఎంత దూరమైనా తీసుకోపోవచ్చు, ఏ నూతులన్నా ఏ గోతులన్నా నూకోవచ్చు. ఆయన ఏంటంటే డిస్లైక్స్, ఆయనకు నచ్చకపోతే ఇంకా ఆయన అంతే. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి నచ్చాలి అందరూ. ముఖ్యమంత్రి కాకముందు నీకు నచ్చలేదు కాబట్టి, లేకపోతే బాబు గారు ఎవరో చెప్పారు కాబట్టి మన అవతల టార్గెట్ చేయాలని అంటే, అవతల కూడా ఈ పిల్లిని రూమ్లో వేసి కొడితే పుల్లి అవుతుంటారు చూడండి, అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. నన్ను కూడా చాలామంది అడుగుతున్నారు, మీరు బీసీ మహిళలకు సపోర్ట్ చేయకుండా అక్కినేని నాగార్జున ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని. బీసీ మహిళను, లేకపోతే అక్కినేని నాగార్జున, లేకపోతే సమంత ఏ కులమో మనకు తెలుసా? సమంత ఏ క్యాస్ట్ ఎవరని చెప్పగలరా? ఏం క్యాస్ట్ తెలియదు. క్రిస్టియన్ అని కొంతమంది అంటారు, కాదని కొంతమంది అంటారు. కాబట్టి మన కులాల గురించి కాదు, మన న్యాయం వైపు ఉండి కొంతవరకు మనం మన జడ్జిలం కాదు, ఇదే న్యాయం అని చెప్పడానికి. కానీ మనకు అనిపించినంత వరకు మన న్యాయం వైపు ఉండి మాట్లాడాలనేది ఒక కాన్సెప్ట్. జస్ట్ ఒక బహిరంగ క్షమాపణ చెప్తే ఈ కేసు ఇంతటితో పోతుంది. మీరు మళ్ళీ కేటీఆర్తో చూసుకోవచ్చు. మీ పొలిటికల్ వ్యవహారం అంతా కూడా విడిచిపెట్టని కేటీఆర్ అన్నది కదా,
కుండ సురేఖ గారు కేటీఆర్తో చూసుకోవచ్చు అదంతా కూడా. కేటీఆర్ కూడా పొలిటీషియనే, ఆయన ఏమి గోల్డ్ ఆట ఆడాడు, ఆయన కూడా పొలిటీషియన్ కాబట్టి మీరేసే కౌంటర్లకు ఆయన కౌంటర్లు వేస్తారు, మీరేసే వ్యవహారాలకు ఆయన కూడా గేమ్ ఆడతాడు. ఎందుకంటే ఆయన కూడా ముదురు పొలిటీషియనే, కేటీఆర్ ఏం లేత పొలిటీషియన్ ఏం కాదు. ఆయన మంత్రిగా పనిచేసిన ఆయన కేసీఆర్ దగ్గరుండి అన్ని నేర్చుకున్నాను కాబట్టి ఆయన గేమ్ ఆయన ఆడికి ఆయనకు తెలుసు. కాబట్టి మీరు ఏమాత్రం రాజకీయాలకు సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని దీనిలో లాగినప్పుడు కనీసం ఆ మాత్రమే, ఇది కేవలం నాగార్జున ఫ్యామిలీ కాడికే చూడొద్దు. ఇది ఒక సినిమా రంగం, ఇది ఒక సోషల్ వ్యవహారం, ఇది ఒక సామాజిక వ్యవహారం. ఇది మీరు బీసీ మంత్రి అని చెప్పి తప్పించుకోవడానికి లేదు దీనిలో. బీసీ మంత్రి అని, ఓసీ మంత్రి అని దీనిలో ఎక్స్ట్రా పవర్స్ ఏమి ఉండవు. రాజకీయంగా మీరు కొట్లాడవచ్చు, కానీ రాజ్యాంగంగా అందరికి సమానమైన హక్కులు ఉంటాయి. అందరికీ పరువు ఉంటుంది, అందరికీ భంగం కలుగుతాయి, అందరికీ ఆత్మగౌరవం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ విషయాన్ని నిజంగా కూడా నాగార్జున ఒకవేళ భయపడి వదిలేసిన అనుకో, ఈ ప్రభుత్వము లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడిచ్చిండు, ప్రభుత్వం మనకేమి దీనిలో ఇన్వాల్వ్ అయితే లేదు కదా. రేవంత్ రెడ్డి కనీసం ఒక మాట ఉండి నాగార్జున వాళ్ళకు ఒక ఫోన్ చేసి దీన్ని ఇద్దరితో వదిలేసేయండి నేను చూసుకుంటా అంటే నాకు తెలిసి నాగార్జున వదిలేస్తాడు. కానీ దీనిలో ప్రధానమైన కుట్రదారుడు రేవంత్ రెడ్డి, నో డౌట్. దీనిలో కుండ సురేఖ గారు కాదు. బీసీని పెట్టి ఆడిద్దామని చూస్తున్నారు, కానీ ఏ బీసీ కూడా సమర్థించాడు. ఒక బీసీ మహిళ అయితే ఇంకొక ఫ్యామిలీ మొత్తాన్ని బజార్ను గుంజొచ్చా? గుంజకూడదు. కులాలతో సంబంధం లేదు పరువు అనేది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. పరువు, ఆత్మగౌరవం కులాలతో సంబంధం లేదు, ప్రతి మనిషికి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కులాలకు చోటు లేదని నేనైతే ఒక జర్నలిస్ట్గా గట్టిగా నమ్ముతా. బట్ ఈ విషయంలో మాత్రం నాగార్జున గవర్నమెంట్ ఎంత అయితే దీన్ని సంధి కాదు సమరమే, దూరం చూద్దాం, నాగార్జున అంతు చూద్దాం అని అనుకుంటున్నారేమో ప్రభుత్వం. బట్ నాగార్జున కూడా అంతే గట్టిగా ఉన్నట్లుగా ఈరోజు కోర్టులో ఆయన ఫ్యామిలీతో రావడం కానీ, లేకపోతే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎక్కడ వెనకడుగు వేయకుండా స్టేట్మెంట్ కానీ, తర్వాత ఆయన మూమెంట్, ఆయన కోర్టుకు వచ్చినప్పుడు ఆయన కదలికలు అంటారు కదా, ఆయన బిహేవియర్ చూస్తే కూడా ఆయన దీనిలో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే. లేకపోతే రేపు నాడు సినిమా ఇండస్ట్రీలో నిజంగా నాగార్జున ఫ్యామిలీలో చేసిందా అనేది ఒక పెద్ద పుస్తకం వేస్తారు ఎవరన్నా. ఒక పెద్ద గాసిప్, మొదలే సినిమా ఇండస్ట్రీ అంటే గాసిప్స్ ఉంటాయి. 100 గాసిప్స్ వస్తే దానిలో ఒక్కటి నిజం ఉంటుందని సినిమా ఇండస్ట్రీ చూస్తున్న ఒక బీట్ రిపోర్టర్, ఒక ఛానల్ రిపోర్టర్ చెప్తున్నా అతను. చాలా గాసిప్స్ వస్తాయి, 100 గాసిప్స్ వస్తే 99 డూప్లికేట్ ఉంటాయి, ఒక్కటే గాసిప్లో కొంతవరకు నిజం ఉంటుంది. అట్లాంటిది ఈ కొండ సురేఖ గారు చేసినారు కాబట్టి దాన్ని బహిరంగంగా చేసినప్పుడు బహిరంగంగా తెలుసుకోవాలి. 4 గోడల మధ్య మాట్లాడినప్పుడు 4 గోడల మధ్య తెలుసుకోవాలి. ఇక్కడ బహిరంగంగా మీడియాతో మాట్లాడింది, కానీ ఇప్పటివరకు కనీసం బహిరంగ క్షమాపణ చెప్పలే, కనీసం ప్రభుత్వం చొరవ చూపలేదు. ప్రభుత్వం బాధ్యత లేని ప్రభుత్వం ఇది. బాధ్యత ఉన్న ప్రభుత్వం అయితే ఈ కేసును దూరం పోనీయకూడదు, ఈ కేసును క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే మంత్రితో బహిరంగ క్షమాపణ చెప్పాలి. కనీసం దానికి నామూషి అయితే కనీసం ఒక ప్రభుత్వ అధినేతగా, ఒక పార్టీ అధినేతగా రేవంత్ రెడ్డి గారు దీనిలో మాట్లాడి ఈ కేసును ఇక్కడనే క్లోజ్ చేసేయాలి. కానీ ఆయన కూడా లేదు, ఆయన కూడా పిల్లలాట ఆడుతున్నాడు చూసుకుందామని. ప్రభుత్వంలో వచ్చినప్పుడు పిల్లలాటలు ఆడితే జనం చూస్తుంటారు. అందుకే సామాజిక కోణం దీనిలో ఉంది అని అంటున్నాను నేను. సామాజిక కోణం ఏంటంటే మీరు ఒక బలహీనులను, వాళ్ళు డబ్బులు ఉండొచ్చు, సినిమా హీరో ఉండొచ్చు, తర్వాత ఫైట్లు చేసి ఉండొచ్చు సినిమాల, ఆయనకు చాలామంది అభిమానులు ఉండొచ్చు నాగార్జున ఫ్యామిలీకి. కానీ మీరు బలవంతులు ఇప్పుడు స్థాన బలం అంటారు చూసిండ్రా. స్థాన బలం అంటే ఒక ఇంటి ముందుకు వెళ్ళిపోతుంటే ఆ ఇంట్లో పెంపుడు కుక్క మన మీద కరుస్తుంది. అదే కొద్ది దూరం తీసుకొచ్చామనుకో ఆ డాగ్ని, తర్వాత తోకుపుకుంటూ వస్తాం మన దగ్గరికి. అట్లా వీళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీ బలంగా ఉన్నారు. మీ ప్రభుత్వం లేదనుకో మీరు చాలా బలహీనులు నాగార్జున కింద. నాగార్జున బలవంతులుగా కనిపిస్తాడు. ఇప్పుడు మీరు తాత్కాలిక బలాన్ని చూపించి బలహీనుడైన నాగార్జును వాళ్ళ ఫ్యామిలీని చూద్దాం ఏమిద్దామని అనుకుంటున్నారేమో బహుశా. బట్ మీ బలం పర్మనెంట్ కాదు, తాత్కాలికం. నాగార్జున బలం పర్మనెంట్, అది వాళ్ళ లెగసీ. ఏఎన్ఆర్, నాగార్జున వాళ్ళ ఫ్యామిలీకి ఒక లెగసీ ఉంది. ఆ లెగసీ ఉన్న ఫ్యామిలీని బజార్కి ఇచ్చి దేగ్లేంగి అంటున్నారు మీరు. చూద్దాం ఎంత దూరం అవుతుందో. బట్ ఈరోజు కోర్టులో జరిగిన వ్యవహారం అయితే ఇదే. నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ అయితే అదే, ఆయన ఇచ్చిన బలమైన స్టేట్మెంట్. నేను ఒక 2 ముక్కలు చదువుతాను మీకు. మా కుటుంబ పరువు మర్యాదలు భంగం వాటిల్లిందని కోర్టుకు స్టేట్మెంట్ ఇచ్చినట. కోర్టుకు నాగసుశీల అమల హాజరైనరు. నా కొడుకు నాగచైతన్య సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు మంత్రి చేసింది అని తన స్టేట్మెంట్లో నాగార్జున చెప్పినాడు. తప్పేం లేదు కదా దీనిలో. నాగార్జున స్టేట్మెంట్ అబద్ధమా? దీనికి ఏం సంబంధం లేదు, దీనికి రాజకీయం సంబంధం లేదు, కులం సంబంధం లేదు, మతం సంబంధం లేదు, ఏం లేదు. ఆ రోజు జరిగినట్టుగా అగ్నినాగార్జున కోర్టుకు తీసుకుపోయినారు. 10వ తేదీన తదుపరి విచారణ ఉంది. చూద్దాం ఆ రోజు జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.